Ho! Alright, my buddies, it's yours, AJ. I am Jeff, and back with again another new video, my buddies. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్ షాద్నగర్ టు పట్నం పోతున్నాం అనమాట. నేను ఇంటికి వచ్చిన అనమాట. ఇంటి నుంచి మళ్ళీ పట్నం పోతున్నా. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. సపోర్ట్ బాగానే వస్తుంది మీ నుంచి నాకు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అబ్బా. మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకు అట్లా చేస్తున్నారు? సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో. లైక్ చేయండి వీడియోని, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి పలానా మన దోస్తుకి ఇట్లా చేస్తుండు, సపోర్ట్ చేద్దాం మామ అని చెప్పేసి మన బడీస్కి అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్కి మన ఛానల్ని బిల్డ్ చేయండి. అండ్ ఇంకోటి, మనకు ఎవ్వడు పక్కన మాత్రం మనకు మీరే వ్యూవర్సే, దేవుళ్ళలాగా, ఒక ఫ్యామిలీ లాగా అనమాట. ఇప్పుడు నాకైతే నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ లాగానే. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే బాబాయిలు, పిన్నులు అందరు ఉంటారు. దగ్గరుండి పక్కన వాళ్ళు మాత్రం ఎవరు సపోర్ట్ చేయడు. అందరు వెన్నుపోటులు పోయనీకనే ఉంటారు, పొడవనీకనే ఉంటారు. ఎందుకు ఇంత అవసరమా, నీతో ఏమవుతుంది, ఏం చేస్తారు అసలు, ఇంతో ఏం కాదు అని బ్యాక్ బిచ్చింగ్ లెక్క ఉంటాయి. సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏం చేసినా మనకు తెలియని వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళని అందుకనే ఆటలో పెట్టి చూసుకోవాలి. సొంత అన్నల్లాగా చూడాలి, సొంత తమ్ముళ్ళలాగా చూడాలి, సొంత అక్కలాగా, సొంత చెల్లెల్లాగా చూడాలి. నాదైతే అదే పాలసీ. నాకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరెవరు నన్ను ముందరికి తీసుకోరో వాళ్ళందరూ నేను ఫ్యాన్స్ అనను, నా ఫ్యామిలీయే అంట. ఫ్యాన్స్ అని నేను ఎప్పటికీ అనను. నేను ఒకవేళ ఈ పొజిషన్లో ఉన్న, ఇప్పుడైతే గ్రోత్ వస్తుంది, చిన్న కొంచెం గ్రోత్ వస్తుంది, సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే ఎప్పుడైనా సరే అట్లా అనుకోను. నాకు ఫ్యాన్స్, నేను సెలబ్రిటీ అని ఎప్పుడు అనుకోను. దాంట్లో ఎంత పెద్ద పొజిషన్కి పోయినా నువ్వు డౌన్ టు ఎర్త్ ఉంటేనే మంచి సపోర్ట్ వస్తుంది. నేను అనుకున్నాను, నా పాలసీ అది అంతే. నేను అనుకున్నది సపోర్ట్ చేస్తారు, ఛానల్ని గ్రోత్ చేస్తారు. సపోర్ట్ బాగానే ఉంటుంది మీ నుంచి, నాకు తెలుసు. కానీ ఇంకోటి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లా కొన్ని గోల్స్ పెట్టుకొని మధ్యలోనే ఆగిపోయిన చాలామంది ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది ఉంటారు. ఇంకా ఇప్పుడు మన ఛానల్కి కొత్త వచ్చి చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఇదే నా గోలు. వర్షం పడేటట్టుంది గట్టిగా, వెదర్ మొత్తం ఘోరంగా చేంజ్ అయింది. ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఇదే గోలు. ఇంకా వేరే వాళ్ళకి, కొంతమందికి ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, కొంతమందికి బాక్సర్ కావాలని ఉంటుంది, కొంతమందికి ఇంకా కొంతమందికి చాలా ఉంటాయి. స్పోర్ట్స్ ఫీల్డ్లో వెళ్ళాలి, క్రికెట్ వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది కబడ్డీ ఇష్టం ఉంటుంది, కొంతమంది ఖోఖో ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. కానీ మీ ప్యాషన్ అనుకుంటే మాత్రం, మీ ప్యాషన్ని మీరు అచీవ్ చేయాలి అని అనుకుంటే మాత్రం పక్కనోన్ని పట్టించుకోవద్దు. పక్కనోని మాటలు వింటే మనం ఏమీ చెయ్యలేము. ఎలా అంటే, పక్కనోడు ఎట్లా అంటే, మనకు ఇప్పుడు నేను డాగ్ని అంటుందని చెప్పి దాన్ని తక్కువ చేసి చూసలేను. ఒక చిరుతపులి, ఒక 3 dogs, ఒక చిరుతపులి ఉంది. నేను కొన్ని ఇమేజెస్లో ఒక ఇమేజ్లో చూసిన. దాని మీనింగ్ ఏంటంటే, ఒక చీతా ఉంటుంది ప్లస్ 3 కుక్కలు ఉంటాయి అన్నమాట. 4 ఒక్కొక్కటి ఒక్కొక్క బోన్లు ఉంటాయి అన్నమాట. ఆ బోన్ల నుంచి బోన్ ఓపెన్ చేసిన వెంటనే ఈ 3 dogs ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నమాట. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే మన దాన్ని రీచ్ కావాలి, మన గమ్యాన్ని రీచ్ కావాలని చెప్పేసి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. ఆడ ఎవరున్నారు మన లోపల? సీతాబాయి ఒక్కడుండు. సీతాబాయి మన చీతా ఒక్కతే ఉంది.
అది ఏమి ఇమాజిన్ చేసుకుంటుంది అంటే, నేను ఒక చిరుతపుల్ని, నా స్పీడ్ వచ్చేసి 120 నుంచి 140 స్పీడ్ ఉంటుంది నాది, నా స్పీడ్ అంత స్పీడ్ ఉంటుంది. నేను ఒకరితో కంపేర్ చేసుకోను. నేను కొరితే డైరెక్ట్ ముందర డాగ్స్ వెళ్ళిపోయినాయి. అది ఇమాజిన్ అట్లా వేసుకుంటుంది. అది ఇమాజిన్ అంటే అది ట్రూ, నిజం. అది అట్లా ఆలోచిస్తుంది. నేను మంచి 120 140 స్పీడ్లో వెళ్ళిపోతా, వాళ్ళను నేను పట్టించుకోను, నాది నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పీస్గా లోపల కూర్చొని ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్ కూడా అంతే. ఏదైనా గోల్ స్టార్ట్ చేసినా మన ఫ్యామిలీ కోసమే స్టార్ట్ చేయాలా. అమ్మ నాన్న మన ఫ్యామిలీ కోసమే స్టార్ట్ చేయాలి. వాళ్ళను ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి. వాళ్ళే ఇప్పుడు మనకు అన్నీ. అమ్మ నాన్న ఇద్దరే, ఎవ్వరూ గారు మనకి. కాబట్టి వాళ్ళ కోసం మనం కష్టపడాలి, వాళ్ళ కోసం మన గోల్ అచీవ్ కావాలి. మన కోసం మనం గోల్ని ఎలా కష్టపడాలంటే గొడ్డు చాకిరి చేయాలి. దానికోసం గొడ్డు చాకిరి చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. కొన్ని దాంట్లలో కాంప్రమైజ్ కావాలి, కొన్ని దాంట్లలో కాంప్రమైజ్ కావద్దు. ప్రతి దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి. ప్రతి ఒక్కటి మనదే, మనం అవుతాం, మనం గోల్ అచీవ్ అవుతాం అన్న ఆలోచన ఉండాలి. పక్కా ఇది మాత్రం అచీవ్ అవుతాం. నీ పైన నీకు నమ్మకం ఉండాలి. పక్కన ఉన్న కుక్కల గురించి పట్టించుకోవద్దు. పక్కన ఉన్న కుక్కలు ఎన్నో మురుగుతాయి. కుక్కలను పట్టించుకున్నావు అంటే నువ్వు ఎప్పుడు అక్కడనే ఉంటావు, కిందనే ఉంటావు, పైకి పోలేవు. మనల్ని అందరూ మనం ఒక గోల్ని టార్గెట్ చేసి ఆ గోల్ని అచీవ్ చేయాలంటే మనం నమ్ముకొని ముందుకు పోవాలి. వేరే వాళ్ళు ఎవ్వడు చెప్పినా ఏమి వినొద్దు. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా, ఎవ్వడి మాటలు వినను. నేను నాదేందో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఒకటి ఉంది, నా మైండ్లో ఒకటి ఉంది. అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలా, వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలా అని చెప్పేసి నాకుంది. నాకు ఇంకొకటి ఇలాంటి దాంట్లల్లో మధ్యలో లవ్డా అని చెప్పేసి వస్తుంటాయి. ట్రూ లవ్ వేరే ఉంటుంది, టైంపాస్ లవ్ వేరే ఉంటుంది. ఈ జనరేషన్లో అమ్మాయిల్ని 1% బాగున్నారు, కానీ 99% బాగాలేరు. కాబట్టి నువ్వు లవ్ చేసినా ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు ముందు నుంచే లవ్ చేస్తే దాన్ని అట్టే ఉంచు, దాన్ని నమ్ము. వాళ్ళు నిన్ను నమ్మితే నువ్వు నమ్ము, లేకపోతే ఉదర్ పేక్ తమాషా దేక్, అంతే. ఇప్పుడు నీ గోల్ కోసం నువ్వు స్టార్ట్ చేసినావు అంటే లవ్వుడలో ఏం పెట్టుకోవద్దు బ్రో. ఒకటి చెప్తున్నా బ్రో, మనకు ఎవ్వడు కాదు బ్రో. ఒక మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నా నేను. మిడిల్ క్లాస్ వాడు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చూసుకుంటూ వస్తాడు. చిన్నప్పటి నుంచి వానికి అమ్మ ఎంత కష్టపడ్డాడు, నాన్న ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఆ పెయిన్ తెలుసు వానికి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే నువ్వు గోల్ ఒక టార్గెట్ పెట్టుకోవాలా, దాన్ని అచీవ్ అయ్యేంత వరకు కష్టపడాలా. డాన్స్ ఎవ్వడు చెప్పినా వినొద్దు, వినొద్దు. ఎవ్వడు కాడు భయ, ఎవ్వడు కాడు. మనకి మనమే ఎవ్వడు కాడు. బిలీవ్ యువర్ సెల్ఫ్. టార్గెట్ని రీచ్ అంతే, అంతకు మించి నేనేం చెప్పలేను. మోటివేషన్ అనేది మోటివేషన్ ఉంటే కూడా కొంతమంది మోటివేషన్ వేస్ట్ అని అంటారు. కొన్ని రీల్స్లో కూడా వస్తాయి మోటివేషన్ వేస్ట్ అని అంటారు. కానీ మోటివేషన్ కూడా మనకు కొంచెం హోప్ని ఇస్తుంది. మోటివేషన్ ఉంటే కూడా కొంచెం హోప్ ఉంటుంది మనకి, మనం చేయగలుగుతాం, చేస్తామన్న హోప్ ఉంటుంది. మోటివేషన్ ఉండాలా, డిసిప్లైన్గా వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా. డిసిప్లైన్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, మోటివేషన్ కూడా అందులో కొంచెం మిక్స్ అయ్యి ఉండాలా. ఇవి ఉంటేనే నీ గోల్ని రీచ్ అవుతావు. లేకపోతే నీ గోల్ని నువ్వు రీచ్ కాలేవు. నీ గోల్ని రీచ్ కావాలంటే పేషెన్స్, హార్డ్ వర్క్, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, లాయల్టీ, రెస్పెక్ట్ ఉండాలా, డిసిప్లైన్ ఉండాలా, హార్డ్ వర్క్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు నీ గోల్కి అచీవ్ చేయడానికి ట్రై చేయి కాదు, కష్టపడు, చెయ్యి. అవుతుంది, నువ్వు అనుకుంటే అవుతుంది బ్రో. మనిషి అనుకున్నది ఏది కానిది లేదు ఈ భూమి పైన. మనిషి అనుకొని పట్టుదలతో అనుకొని
చేస్తే అది కానిది ఏది లేదు. ప్రతి ఒక్కటి అవుతుంది, నీతోనే అవుతుంది. బిలీవ్ యువర్ సెల్ఫ్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వే పని చేయి, పక్కనోడి గురించి పట్టించుకోకు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నిన్ను అందరూ డిస్కరేజ్ చేస్తారు, ఎంకరేజ్ ఎవ్వడు చేయడు, ఎవ్వడు ఎంకరేజ్ చేయడు. నువ్వు సటన్ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత నీ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అసలు అసలు అది వేరే ఉంటుంది, అసలు అది వేరే ఉంటుంది. అసలు ఆ హ్యాపీనెస్కి అసలు హద్దు ఉండదు. అంత సక్సెస్ అంటే అంత బాగుంటుంది. సక్సెస్ని రుచి చూడాలి. అందుకనే వర్క్ చేయి బ్రో, మీకోసం. ఇదేంటి కారేంటి ఇట్లుంది, పైన ఏమో పెట్టిరు కొంతమంది. ఇది కొత్తగా ఉందేంది కారు? ఇగో ఎవరికైనా తెలిసి ఉంటే ఇది చెప్పండి. కెమెరాలు కూడా బొమ్మలాగా కనిపిస్తుంది. ఈ కెమెరాల బొమ్మని అర్థమవుతలేదు, ఘోరంగా ఉండేది. చెక్ చేస్తురా వీళ్ళు మోటార్ క్యాబ్. అది ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్లో పెట్టండి, దాన్ని ఏమంటారు మనకు తెలియదు. కొంతమంది విఐపీస్ వెళ్తే కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, అది మనకు తెలియదు. అలాంటిది అనుకుంటున్నా నేను, దాని పేరు ఏందో నాకు తెలియదు. ఎవరికైనా తెలిసి కమెంట్లో పెట్టండి. ఇంకొకటి, నేను ఇప్పుడిప్పుడే గెట్టిన్ అవుతున్నాను అనమాట యూట్యూబ్లో. ఇప్పుడిప్పుడే చిన్నగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా ముందు పోతున్నా. ఏమన్నా నా లోపల ఏమన్నా తప్పులు, ఇప్పుడు నేను వీడియో చూసే వాళ్ళందరూ, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ, నా బడీస్ అందరూ ఎంతమంది చూస్తున్నారో అంతమంది చెప్తున్నా, నా లోపల ఏమన్నా కరెక్షన్ చేసుకోవాల్సినవి ఉంటే కామెంట్లో పెట్టేసేయండి. అది ఎవరైనా సరే నేను కరెక్షన్ చేసుకొని దాన్ని నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేసుకుంటా. ఓకేనా? మన దానికి మిర్రర్స్ వేయించుకోవాలి.